నమస్తే. నేను సాహితి, ఇంటర్నేషనల్లీ సర్టిఫైడ్ యోగా ట్రైనర్ అండ్ న్యూట్రిషనిస్ట్. నేను తొందరలో క్లాసెస్ స్టార్ట్ చేస్తున్నాము. మనకు 2 బ్యాచెస్ స్టార్ట్ అవుతున్నాయి. ఇంట్రెస్ట్ ఉన్నట్టయితే కింద చూపిస్తున్న నంబర్స్‌కి మెసేజ్ లేదా కాల్ చేయొచ్చు. మీరెప్పటినుంచో అడుగుతున్న ఓన్లీ డైట్ ప్లాన్ ఆప్షన్ కూడా ఆయుర్వేద అండ్ మోడర్న్ సైన్స్ బ్లెండ్ చేసిన ఓన్లీ డైట్ ప్లాన్ ఆప్షన్ కూడా అవైలబుల్‌గా ఉంది ఇప్పుడు. మీరు అది కూడా బుక్ చేసుకోవచ్చు. సో, టాపిక్ వచ్చేసి ఓవరాల్ బాడీ ఫ్యాట్ లాస్. సో, ఓవరాల్ బాడీ ఫ్యాట్ లాస్ అనేది రకరకాలు మనకి తెలుస్తున్నాయి గదా! ఓకే. ఇన్‌ఫ్లమేషన్ ఉంటే నేను వెయిట్ లాస్ అవ్వనేమో, థైరాయిడ్ ఉంటే ఇలా ఉంటది, లేకపోతే ఇంకొక హెల్త్ ప్రాబ్లమ్ ఉంటే ఉండొచ్చు. సో, థాట్ ఈస్ వెరీ గుడ్. బట్ ఇంకొకటి మీరు గమనించుకోవాల్సింది ఏంటంటే, మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ చాలా తక్కువ మంది మాట్లాడేది అగ్ని, డైజెస్టివ్ ఫైర్ అనింది చాలా చాలా ఇంపార్టెంట్. మీ డైజెషన్ ఎలా ఉంది దాన్ని బట్టి మాత్రమే మన ఫుడ్ ఐటెమ్స్ కానియండి, మన ప్రాక్టీస్ కానియండి ఉండాలి. మన డైజెషన్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. అబ్జర్వ్ చేసుకోండి. మీకు తినగానే ఎలా అనిపిస్తుంది? ఎవ్రీ డే ప్రతి పూట బ్లోట్ అవుతున్నారా? ఎక్కువ క్రేవింగ్స్ వస్తున్నాయి. ఊరికే స్వీట్స్ తినాలనిపిస్తుందా? తినింది సరిగ్గా అరిగినట్టు అనిపించట్లేదు. మార్నింగ్ లేవగానే మోషన్ క్లియర్ ఉంటుందా? అండ్ ఒకవేళ మోషన్ క్లియర్ ఉన్నా కూడా ఎంతసేపు మీరు స్పెండ్ చేస్తున్నారు బాత్రూమ్‌లో? చాలా తక్కువ టైం ఉండాలి. లేదు చాలా ఎక్కువ సేపు కూర్చుంటున్నాను బాత్రూమ్‌లో. అసిడిటీ అనిపిస్తుందా? ఊరికే బేకుడ్లొస్తున్నాయా? ఇవన్నీ కూడా మనకు సైన్సే. అండ్ ఆయుర్వేద అయినా, మోడర్న్ సైన్స్ అయినా ఇప్పుడు చెప్పేదేంటి 96-97% ఆఫ్ ద ప్రాబ్లమ్స్ కమ్స్ ఫ్రమ్ యూర్ గట్. అవునా? సో, గట్ హెల్త్ బావుంటేనే మనం బావుంటాము. సో, చూసుకుంటా ఉండండి. మీకేది బాడీకి పడుతుంది, ఏది పడట్లేదు. దాన్ని బట్టే మీ ఇంటేక్ ఆఫ్ ఫుడ్ ఉండాలి. ఇంకొకటి అబ్జర్వ్ చేసుకోండి. మీరు నైట్ పడుకోవడం కూడా చాలా చాలా ఇంపార్టెంట్. నిద్ర సరిగ్గా ఉందనుకోండి మీకు, మీ లివర్ హెల్త్, మీ కిడ్నీ హెల్త్, మీ ఆర్గన్స్ హెల్త్, హార్మోన్స్ అన్నీ చాలా బాగా వర్క్ అవుతాయి. యూర్ స్ట్రెస్, యూర్ ఫ్యాట్ లాస్ కూడా మనం రెస్టింగ్ పీరియడ్‌లోనే అవుతాం. సో, ఇవన్నీ కరెక్ట్‌గా ఉండేలాగా చూసుకోండి. స్ట్రెస్ కంట్రోల్ చేసుకోవాలంటే ఎలాగా? బాడీకి మూవ్‌మెంట్ ఇవ్వండి. ఆటోమేటికల్లీ మీకు స్ట్రెస్ 10 ఉందనుకోండి ఆన్ లెవెల్ స్కేల్ మీద మీకు 100% అది 7 అవుతుంది. మీరు రెగ్యులర్‌గా ప్రాక్టీస్ చేస్తా ఉంటే అది చాలా తగ్గుతుంటా వస్తుంది. సిట్యుయేషన్స్ అరౌండ్ అస్ మనం మారదు. మనుషులు మారకపోవచ్చు. కానీ మనం ఎలా తీసుకుంటున్నాం మన అప్రోచ్ మారుతుంది. సో, అక్కడ మన హెల్త్‌లో చాలా డిఫరెన్స్ వస్తుంది. సో, ఇవన్నీ కొంచెం దృష్టిలో పెట్టుకోండి. మీకు ఇంత ఓపిక లేదు నాకు ఇవన్నీ తెలీదు అనుకుంటే మీరు నాలాంటి వాళ్ళ దగ్గరికి అప్రోచ్ అవ్వచ్చు. మన దగ్గరకొచ్చి మీరు ఓన్లీ డైట్ తీసుకోవచ్చు. లేదా యోగా క్లాసెస్ అయినా తీసుకోవచ్చు. లేదు అనుకుంటే మనం చెప్పేదైనా సరే క్లియర్‌గా ఫాలో చేసి హెల్త్ మీద దృష్టి పెట్టుకొని సరిపోతది. ఇప్పుడు నేను మీకు మంచి మంచి ఆసనాస్ చూపిస్తాను. ఓవరాల్ బాడీ స్ట్రెంగ్త్ వచ్చేలాగా, కోర్ స్ట్రెంగ్తెన్ అయ్యేలాగా, బ్లోటింగ్, పొట్ట అన్నీ ఫుల్ ఓవరాల్ బాడీ ఫ్యాట్ లాస్ అయ్యేలాగా చూపిస్తాను. సో, స్లోలీ సెంటర్ తీసుకొని స్లోగా రైట్ లెగ్ ఓపెన్ తీసుకోండి. రైట్ లెగ్ ఓపెన్ తీసుకొని చాలా స్లోగా ఎగ్జాక్ట్‌లీ షోల్డర్ లెవెల్ కింద ఉంచండి చేతులు. స్లోలీ బ్యాక్ సైడ్ స్ట్రెచ్ తీసుకొని చాలా సింపుల్ అనిపిస్తది. కానీ చేస్తా ఉంటే మనకి కోర్‌లో కానియండి, థైస్‌లో కానియండి అన్ని దగ్గరలో తెలుస్తది. మనకి కాఫ్ మజిల్స్ సెకండ్ హార్ట్ ఆఫ్ ద బాడీ అంటాం. కంపల్సరీ స్ట్రెచ్ రావాలి ఎవ్రీ డే. సో, ఈ ఆసనం మనకి ఓవరాల్ బాడీకి చాలా అంటే చాలా మంచి ఆసన ఇప్పుడు. స్లోలీ 3, 4 ఇలా స్లోలీ ఫార్వర్డ్ వచ్చి మళ్ళీ చాలా స్లోగా 5 ఇలా ఇవ్వండి స్ట్రెచ్. సో, 10-20 రౌండ్స్ రావాలి మనకి. 20 రౌండ్స్ వచ్చిన తర్వాత సెంటర్ రిలాక్స్. మళ్ళీ సేమ్ లెఫ్ట్ లెగ్ ఓపెన్, డౌన్, స్లోలీ బ్యాక్ సైడ్ ఫుల్ స్ట్రెచ్ ఇవ్వండి. మళ్ళీ చాలా స్లోగా లిఫ్ట్ చేసి ఫార్వర్డ్ తీసుకురండి. కంట్రోల్డ్ మూవ్‌మెంట్స్ ఇవ్వండి. సో, బాడీ మీదే కాన్సంట్రేషన్ ఉండాలి. ఆటోమేటికల్లీ ఫోకస్, కాన్సంట్రేషన్ అన్నీ ఇంప్రూవ్ అవుతాయి. చాలా స్లోగా బ్యాక్. ఇలా 20 రౌండ్స్ ఇచ్చిన తర్వాత సెంటర్ తీసుకొని స్లోలీ ప్లాంక్ రండి. బాడీ వన్ స్ట్రెయిట్ లైన్ ఇవ్వండి. నౌ రైట్ లెగ్ డౌన్, స్లోలీ టు యువర్ సైడ్ ప్లాంక్ వస్తది. సైడ్ ప్లాంక్‌లో స్లోలీ సైడ్. మళ్ళీ చాలా స్లోగా ప్లాంక్. చైల్డ్‌లో కంప్లీట్ రిలాక్స్. మళ్ళీ వెరీ స్లోగా ఎగ్జాక్ట్‌లీ షోల్డర్ లెవెల్ కింద చేతులు తీసుకొని పలకాసన్ కాసేపు ఉంచండి. అట్‌లీస్ట్ ఒక 10 సెకండ్స్. లెఫ్ట్ నీ ఆన్ మ్యాట్. స్లోలీ టు సైడ్ అండ్ సైడ్ ప్లాంక్. చాలా స్లోగా ఫార్వర్డ్. మళ్ళీ ప్లాంక్. మళ్ళీ చైల్డ్‌లో రిలాక్స్. ఇది ఇప్పుడు మనం చేసింది 1 రౌండ్ కదా ఈచ్ లెగ్ మీద. సో, 2 లెగ్స్ మీద 5 రౌండ్స్ మినిమమ్ రానియండి. 5 రౌండ్స్ వచ్చిన తర్వాత చాలా స్లోగా మలాసన తీసుకోండి. ఇక్కడ మలాసనకొచ్చి 1 డీప్ బ్రీత్ ఇన్ అండ్ ఔట్ మలాసన. నౌ స్లోలీ ఫిస్ట్ ఫార్మ్ చేసి చాలా స్లోగా వాకింగ్ తీసుకోండి. ఇది ఓవరాల్ బాడీకి ఫ్యాట్ లాస్ అవ్వడానికి ఎంత మంచిదో, స్పైన్ స్ట్రెంగ్తెన్ అవ్వడానికి, నీస్, యాంకిల్స్, థైస్ ఓవరాల్ యువర్ బాడీ స్ట్రెంగ్తెన్ అవ్వడానికి
హార్మోన్స్కి అన్ని రకాలుగా బ్లోటింగ్కి డైజెషన్ మంచిగా అవడానికి ఫర్ ఎవ్రీథింగ్ అన్నిటికీ మంచిది. మళ్ళీ 1 డీప్ బ్రీత్ నిండా స్లోగా ఒక మూమెంట్ యాడ్ చేద్దాం. మళ్ళీ అధోముఖాలు. అధోముఖాలు కాళ్ళ మధ్యలో స్పేస్ తీసుకొని మళ్ళీ చాలా స్లోగా పామ్స్. మళ్ళీ సేమ్ మలాసన్ 1 డీప్ బ్రీత్ ఇన్ అండ్ అవుట్. మళ్ళీ ఫిస్ట్ ఫార్మ్ చేయండి. చాలా స్లోగా వాక్ ఫార్వర్డ్. మళ్ళీ సేమ్ మలాసన్ 1 డీప్ బ్రీత్ ఇన్ అండ్ అవుట్. ఇన్హేల్ అగైన్. ఎక్స్హేల్ అధోముఖ. ఫుల్ స్ట్రెచ్. కాళ్ళ మధ్యలో స్పేస్ అండ్ చాలా స్లోగా పామ్స్ ఆన్ యువర్ మ్యాట్. స్లోగా మీ నీస్ బెండ్ చేసుకోవచ్చు, ఏం పర్వాలేదు. 1 డీప్ బ్రీత్ ఇన్ అండ్ అవుట్. ఫిస్ట్ ఫార్మ్ చేసి మళ్ళీ చాలా స్లోగా స్టార్ట్ వాకింగ్ ఫార్వర్డ్. ఇది ఒక 5 to 10 రౌండ్స్ వచ్చేలా చూడండి. తర్వాత చాలా స్లోగా బ్యాక్ రిలాక్స్. వజ్రాసన మీ డైజెషన్ని చాలా బాగా చేస్తుంది. ఆ బ్లోటింగ్ ఉన్నా కూడా తక్కువ చేస్తుంది. సో మీకు బ్లోటింగ్ పోయిందనుకోండి, ఆల్మోస్ట్ 1/2 ఇంచ్ 1 ఇంచ్ డిఫరెన్స్ వచ్చినట్టుగా ఉంటుంది మనకి బాడీలో. ఓకేనా? సో సెంటర్ తీసుకొని ఎల్బోస్ ఆన్ యర్ మ్యాట్ తీసుకొని స్లోలీ స్టార్ట్ వాకింగ్ ఫార్వర్డ్. మళ్ళీ చాలా స్లోగా ఇలా వాక్ బ్యాక్ తీసుకొని మూమెంట్ ఈవెన్ మళ్ళీ చాలా స్లోగా ఇలా వాక్ ఫార్వర్డ్. స్లోగా వాక్ బ్యాక్. ఇవన్నీ బాడీ మీద కంట్రోల్ తెచ్చుకున్న తర్వాత స్లోగా తీసుకొని, మీకు ఇబ్బంది అనిపించినా, మీకు ఆల్రెడీ ఏదైనా ఎగ్జిస్టింగ్ పెయిన్స్ ఉన్నా కొంచెం చూసుకోవాలి జాగ్రత్తగా. ఇప్పుడు స్లోలీ ఫార్వర్డ్ వాక్ తీసుకోండి. మళ్ళీ స్లోలీ బ్యాక్. మళ్ళీ స్లోలీ ఫార్వర్డ్. స్లోగా సెంటర్ రిలాక్స్. ఇది ఒక 5 to 10 రౌండ్స్ తీసుకోండి. అవన్నీ కూడాను ప్రాపర్ స్ట్రెంగ్త్ వస్తుంది. ఇంటర్లాక్, హ్యాండ్స్ బ్యాక్ సైడ్. ఎక్స్హేల్ ఫార్మ్. ఉంచండి డౌన్ కింద. మళ్ళీ చాలా స్లోగా పైకి. మీరు ఇంటర్లాక్ ఇలా కూడా తీసుకోవచ్చు. ఇన్హేల్, ఎక్స్హేల్, చాలా స్లోగా డౌన్. ఉంచండి ఇక్కడ మళ్ళీ 10 seconds. మళ్ళీ చాలా స్లోగా పైకి 10 seconds డౌన్. మళ్ళీ స్లోగా పైకి. ఇది స్కిన్కి కూడా చాలా చాలా మంచిది. ఇది కూడా ఒక 10 to 15 రౌండ్స్ వచ్చేలాగా చూసుకోండి, సరిపోతుంది. 10 to 15, 20 రౌండ్స్ అయినా ఈజీగా చేయగలుగుతారు అవి. సో ఒక 20 రౌండ్స్ వచ్చేలా చూసుకోండి. మీ హార్ట్కి కూడా చాలా మంచిది, లంగ్స్కి చాలా చాలా మంచిది, అలాంగ్ విత్ బ్లోటింగ్, డైజెషన్, ఫ్యాట్ లాస్ అన్నిటితో పాటు. ఓకేనా? సో చూసారు కదా, ఇవన్నీ ప్రాక్టీస్ చేసుకొని నిల్చొని జంపింగ్ జాక్స్ ఒక 10 to 20 అలా తీసుకుని, జాగింగ్స్ అలా తీసేసుకొని, దెన్ సూర్య నమస్కారాలు ఒక 2 to 3 రౌండ్స్, 5 రౌండ్స్ వరకు కూడా హ్యాపీలీ యూ కెన్ ప్రాక్టీస్. ఓవరాల్ హెల్త్ బాగుంటుంది, ఫ్యాట్ లాస్ కూడా చాలా మంచిగా అవుతారు. ఓకేనా? చూసారు కదా, పెద్ద టెన్షన్ తీసుకోవాల్సిన పని లేదు. అట్లా అని కంప్లీట్ బాడీని వదిలేసేయకండి. కంపల్సరీ కేర్ తీసుకొని వచ్చి స్లీప్ సైకిల్ కానివ్వండి, స్ట్రెస్ కానివ్వండి, మూమెంట్స్ చాలా ఇంపార్టెంట్ బాడీకి. చాలామంది 80% డైట్, 20% ఎక్సర్సైజ్ అంటూ ఉంటారు. అది ఫ్యాట్ లాస్కి నేను కూడా ఒప్పుకుంటాను. కానీ ఎట్ ది ఎండ్ ఆఫ్ ది డే హెల్దీగా ఉండాలన్నా, మైండ్ కరెక్ట్గా పనిచేయాలన్నా, ఈ కాలంలో మనకి మైండ్ కరెక్ట్గా ఉండాలి అంటే మూమెంట్ కంపల్సరీ ఉండాలి. మూమెంట్ ఈజ్ ద మెడిసిన్. ఈ కాలంలో మాత్రం 100% మూమెంట్కే నేను ఓటేస్తాను. ఇన్ని వేల మందిని చూసి వాళ్ళ హెల్త్ నార్మల్ చేసి చెప్తున్నాను. మూమెంట్ ఈజ్ ద మెడిసిన్. మూమెంట్ రావాలి, మూమెంట్ వచ్చేలా చూసుకోండి. ఓకేనా? సో ఎప్పుడు సంతోషంగా హ్యాపీగా నవ్వుతూ ఉండండి. ఓం నమః.